పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా మారుతోంది. రెండో రోజుకు చేరుకున్న ఈ పోరులో ఇరు దేశాలు భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫసీహుద్దీన్ ఫిత్రత్ పాకిస్తాన్ కి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక శుక్రవారం పాకిస్తాన్ సైన్యం కూడా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కీలక విషయాల్ని తెలిపింది. ఆఫ్ఘన్ దాడుల్లో తమ వైపు 12 మంది సైనికులు మరణించారని, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారికంగా అంగీకరించింది పాకిస్తాన్. అయితే తాము జరిపిన ఎదురుదాడుల్లో 277 మంది ఆఫ్ఘాన్ పోరాట యోధుల్ని మట్టుబెట్టినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన 73 చెక్పోస్టులను కూడా ధ్వంసం చేశామని, 18 పోస్టుల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫసీహుద్దీన్ ఫిత్రత్ పాక్ మిలిటరీ నాయకత్వాన్ని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. మా భూభాగంపై జరిగే ఏ ఒక్క దాడిని కూడా వదిలిపెట్టాం. ఒకవేళ పాకిస్తాన్ తన దురాగతాల్ని కొనసాగిస్తే ఇస్లామాబాద్ లోని ప్రధాన కేంద్రాల్లో కూడా మీరు సురక్షితంగా ఉండలేరని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్ దళాలు పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయాయి. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని నివాసానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆర్మీ క్యాంపుపై ఆఫ్ఘనిస్తాన్ దళాలు వైమానిక దాడులు చేశాయి. వీటితో పాటు ఖైబూ పఖ్తుంగ్వాలోని నౌషెరా, జమ్రూద్, అబోటాబాద్ ప్రాంతాల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి పాకిస్తాన్ బలగాల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇక యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పర దాడులపై భిన్నమైన గణాంకాల్ని విడుదల చేస్తున్నాయి. తమ దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని, తమ వైపు కేవలం 8 మంది మాత్రమే అమరులయ్యారని ఆఫ్ఘనిస్తాన్ పేర్కొంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా పాకిస్తాన్ అభివర్ణించింది. తమ ప్రతిదాడిలో ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన 115 ట్యాంకులు, ఆర్టిలరీ గన్లని ధ్వంసం చేశామని చెప్పుకొచ్చింది పాకిస్తాన్. ఇక పాకిస్తాన్ వైఖరిపై ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ ని ఇస్లాంకి, మానవత్వానికి శత్రువుగా ఆఫ్ఘనిస్తాన్ పౌరులు అభివర్ణిస్తున్నారు. తమ నేతలు పిలుపునిస్తే దేశ రక్షణ కోసం జిహాద్ చేయడానికి కూడా తాము సిద్ధమని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ హోంమంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేస్తామని ప్రకటించారు.